ఆల్రెడీ కర్నూలు రోడ్లో జనసేన అంటే భయమా, జనసేన యొక్క కాలం బట్టి ఈ పనులు చేపిస్తున్నారని అతను మాట్లాడటం జరిగింది. నేను అతను అడుగుతున్నాను, నువ్వు చెప్పావనా, లేకపోతే మీ అయ్య చెప్పాడనా, లేకపోతే మీ అధినాయకుడు చెప్పాడనా? ఒంగోలులో డెవలప్మెంట్ కార్యక్రమాలు 28 నెలల్లో 20 నెలలు మనం లాక్డౌన్లో ఉన్నాం. అది ఆ లాక్డౌన్లో మీరు ఏం చేస్తున్నారు? ఎవరి సంఖ్య నాకుతున్నారు మీరందరూ? ఈరోజు 170 కోట్లతో నర్సింగ్ పనులు ప్రారంభించండి, 90 కోట్లతో పోతురాజు కాలువ పనులు పూర్తయినాయి. రీసెంట్గా 4 కోట్ల రూపాయలతో ఐసోలేషన్ బెడ్స్ 100 బెడ్స్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. 52 కోట్ల రూపాయలతో యూసీజీ అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రధాన నగర రహదారులైన వాటిల్లో ఎల్ఈడి విద్యుత్ బల్బులతో ఆధునీకరణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఉందో 18 కోట్లతో ఎంఆర్ఐ సిటీ చేయడం జరిగింది. 170 కోట్ల రూపాయలతో నర్సింగ్ కాలేజీ గ్రాంట్ చేసుకొని పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ పనులు జరుగుతుంటే నువ్వు చెప్పాడని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పారా, మీ అధినాయకుడు చెప్పాడని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్నారా? ఒకటి గ్రహించాలి, నువ్వు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దమ్ము ధైర్యం గురించి మాట్లాడుతున్నావు. అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ముందు నువ్వు ఈకతో సమానం. నువ్వు అసలు ఒంగోలు నీ క్యారెక్టర్ ఏంది? గోపీకృష్ణ హాల్ దగ్గర, శ్రీనివాసాల థియేటర్ల దగ్గర బ్లాక్ టికెట్లు అమ్ముకొని బెనిఫిషియల్ వేసుకొని బ్లాక్ టికెట్లు అమ్ముకునే నువ్వు, బ్లాక్ టికెట్లు అమ్ముకుంటే ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కొడితే వాళ్ళందరూ మళ్ళీ కొడతారని చెప్పి హైదరాబాద్కి పోయి అక్కడ ఇక్కడ చేరి పవన్ కళ్యాణ్ గారి దగ్గర చేరి ఈ యొక్క ప్రకాశం జిల్లా యొక్క కర్మేందో కానీ నిన్ను ప్రకాశం జిల్లా జనసేన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా నియమించడం అనేది ఈ యొక్క ప్రకాశం జిల్లా చేసుకున్న పాపంగా నేను పరిగణిస్తున్నాను. నేను ఇంకో విషయం చెబుతున్నాను, మంత్రుల పదవి పోద్దని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడటం జరిగిందని ఈరోజు మాట్లాడటం జరిగింది. నువ్వు అరే బచ్చా, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత మైనింగ్ మినిస్టరు 2009లో గెలిచిన తర్వాత మైనింగ్ మినిస్టర్ చేసితే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారని చెప్పి జగన్ గారి కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారు తన యొక్క రాజకీయ గురువుగా ఉన్నాడు కాబట్టి తన పదవికి రాజీనామా చేసిన చరిత్ర బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది. అదేవిధంగా అఫిడవిట్లో 5 కోట్లు చూపించారు, విలాసవంతమైన కార్లు తిరుగుతున్నారని మాట్లాడుతున్నావు నువ్వు. నీకు అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి చరిత్ర తెలుసా? బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాన్నగారు పీడీసీసీ బ్యాంక్ చైర్మన్, 6 సార్లు పోటీ చేస్తే 5 సార్లు గెలిచిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది. నువ్వు దమ్ము ధైర్యం గురించి మాట్లాడుతున్నావు. గాజువాకలో భీమవరంలో ఓడిపోయినందుకు మాకేం బాధ లేదనండి. మీకేం బాధ లేకపోతే మాకెందుకు? మేము ఓడించామా లేదా మిమ్మల్ని? మా నాయకుడు ఒక మాట అన్నాడు, నీవు చేరవేస్తావో, ఈమెయిల్ పెడతావో, లేకపోతే డైరెక్ట్కి వెళ్ళి కలుస్తావో, ఈసారైనా దమ్ము ధైర్యం ఉంటే మీరు సింగిల్గా పోటీ చేస్తారా? సింగిల్గా పోటీ చేసేప్పంతే చెప్పండి అని చెప్పి మా నాయకుడు అన్నాడు. చెప్పు మీ నాయకుడికి, ఈసారైనా సింగిల్గా పోటీ చేస్తారా, బీజేపీతో కలుపుకుంటారా, లేకపోతే అంటగాగిన టీడీపీతో పోలుస్తారా, లేకపోతే సిపిఐ సిపిఎంతో కలిసి పోటీ చేస్తారని. నువ్వు ఇంకొకసారి అవాకులు చవాకులు మాట్లాడితే అది కాక రష్యా పోయారన్నావు. నువ్వు మాట్లాడేటప్పుడు తెలుసుకో, అనగా సత్యప్రసాద్ టీడీపీ వ్యక్తి ఆ యొక్క జెట్ ఫ్లైట్ని ఏర్పాటు చేస్తే 19 మంది ఫ్రెండ్స్ వెళ్ళామని చెప్పి చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లో. నువ్వు అనగాని సత్యప్రసాద్ గురించి మాట్లాడలేదంటే మీరు టీడీపీ సంఖ్య నాకుతున్నారనే కదా. నువ్వు అనగాని సత్యప్రసాద్ ఏర్పాటు చేసిన ప్రాజెక్టులో ఆయన గెస్ట్గా పోయాడు, ఆయన బర్త్డే సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేసి మళ్ళీ వచ్చాడు. ఇవి కూడా తెలుసుకోలేకుండా అవివేకంగా నువ్వు మాట్లాడితే నువ్వు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది చెబుతున్నాను నేను. మళ్ళీ నువ్వు లాస్ట్ టైం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి ఏకాంగా అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి అని
ఆ విధంగా మాట్లాడటం జరిగింది. నువ్వు రెండోసారి ఆ విధమైన పదజాలం వాడితే అంతకన్నా ఎక్కువగా మాట్లాడటం జరుగుతుందని చెప్పి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ 26 నెలల కాలంలో కరోనా ఉంది కాబట్టి 20 నెలలు ఇక్కడ ఉన్న మీడియా ప్రజలకు తెలుసు. కరోనాలో ఎంత సేవ చేశాడో, కరోనాలో మీరు ఏం సంఖ్య నాగుతున్నారో ప్రజలకు అందుబాటులో లేకుండా ఒకసారి గిఫ్ట్కి తెచ్చుకోండి. ఇకపోతే ఈరోజు ఒక ఆర్టికల్ వచ్చింది ఒక పేపర్లో, పవన్ కళ్యాణ్ గారు ఒంటరి బలిజ కాపు తెలగా వాళ్ళు ముందుండి రాజ్యాధికారం తీసుకురావాలి, మైనార్టీ దళిత వర్గాలకు కూడా పవర్ ఇవ్వాలని చెప్పి. అసలు ఈ పవన్ కళ్యాణ్ గారికి అప్డేట్గా పాలిటిక్స్ ఫాలో అవుతున్నారా లేదా అనేది మా ఒక మీమాంస. ఎందుకంటే కాపుల గురించి నువ్వు మాట్లాడటానికి అర్హత ఉందా నీకు? 2014లో 2019లో మేనిఫెస్టోలో కాపులను బీసీలో చేరుస్తాను, 6 నెలల కాలంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఏం చేయలేక గమ్మునుంటే, ఏం మాట్లాడను నువ్వు ఈరోజు తుని ఘటన జరిగిన తర్వాత, తుని ఘటనలో వైసీపీ రౌడీలు పోయారు, అక్కడ ఒక రైలు యొక్క సంఘటనలో నిర్వీర్యమైపోయిందని మాట్లాడుతున్నావు. ఆ రోజు గుర్తుకు రాని తుని సంఘటన ఈ రోజు గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారిని అసలు పరామర్శించావా? ముద్రగడ పద్మనాభం గారిని వేశ్యాన్ని సంబోధించి జుట్టు పట్టుకొని లాక్కొని వాళ్ళ కొడుకుని కొడుతూ తీసుకెళ్తుంటే ఏమి స్పందించని నువ్వు ఒక కాపు జాతికి చెందిన వాడివాగా ఈరోజు కాపుల గురించి మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసము? ఇంకా రంగా గారి గురించి మాట్లాడుతున్నావు నువ్వు. రంగా గారు, హరిరామ జోయ్ గారు పబ్లిక్గా ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. రంగా గారిని చంపింది చంద్రబాబు నాయుడు గారే స్కెచ్ చేసి అని చెప్పని. అలాంటి పార్టీకి నువ్వు అంటగాగిన నువ్వు రంగా గారి గురించి కాపుల గురించి మాట్లాడుతుంటే బాధేస్తుంది. ఇక్కడ ఇప్పటికే నాశనం అయిపోయి ఉన్నారా నువ్వు 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన ఇప్పుడే ఆర్థికంగా రాజకీయంగా నిలదొక్కుతున్న కాపు కులాన్ని మళ్ళీ నాశనం చేయడానికి ప్రయత్నం చేయమాక పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి కాపు జాతి అంతా నాశనం అయిపోయింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోకి వచ్చిన తర్వాత కాపులకి ఎంత ప్రయాటిస్తున్నారు, కాపు కులాన్ని కాపు నేస్తామని చెప్పి ఏ విధంగా ఆదుకుంటున్నారు. జగదన్న దేవిన వైఎస్ఆర్ చేయూత ఇత్యాది పథకాల ద్వారా కాపులకి 5-6 వేల కోట్ల రూపాయలు ఈరోజు పంచుతున్న ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే యుద్ధం చేస్తాను అది చేస్తాను అంటున్నావు. నువ్వు యుద్ధం చేస్తాను అది చేస్తాను అది అనేవాడు ముందు 2019లో బీజేపీకి నువ్వు ప్రత్యేక హోదా కోసం నువ్వు ఆ రోజు నువ్వు ప్రచారం చేసిన నువ్వు ఈ యొక్క 6 సంవత్సరాలు 7 సంవత్సరాల కాలంలో నీ యొక్క ఫ్లాగ్ యొక్క కొటేషన్ ఏం తెలుసా? యూత్ ఆఫ్ ది నేషన్ ఫైట్ ఫర్ ద నేషన్ అని. యూత్ ఆఫ్ ద నేషన్ అంటే యువకుల వైపు మీ పార్టీ ఉంటుందని చెప్పి. ప్రత్యేక హోదా లేక ఈరోజు నువ్వు కాపు కులాన్ని గురించి కాపు నాయకుల గురించి మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం అని నువ్వుగా తీసుకో. రిపబ్లిక్ ఒక సినిమా యొక్క మీ యొక్క సినిమా పరిశ్రమ యొక్క నీ యొక్క సమస్యని వకీల్ సాబ్కు 4 షోలు ఇచ్చారని చెప్పి అక్కస్తో ఒక పబ్లిక్ ఒక ఆడియో ఫంక్షన్లో నువ్వు రాజకీయ సభ చేసేసి నాయకులు నువ్వు తిట్టేసేసేసి నాయకులు మళ్ళీ స్పందిస్తే వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. మహిళలు అమ్మా మీకు స్టేట్మెంట్ ఇస్తున్నాను, జనసేనాని కానీ జనసేన కార్యకర్తలు కానీ జనసేన నాయకుడు కానీ మిమ్మల్ని ఒక్క మాట కూడా అనమని. ఈరోజు మహిళలకి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 50% అన్ని పదవుల్లో ఈరోజు ఇక్కడ ఒంగోలులో చూసుకున్నట్టయితే కాపు రిజర్వేషన్ కోటాలో వడా చైర్పర్సన్ వచ్చిన ఘనత ఇప్పించిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది. అదేవిధంగా నా పక్కన ఉన్న మాధవరావు గారు డిప్యూటీ మేయర్గా ఉన్నారు. అదేవిధంగా కాపుల కోసం ఆయన ఎన్ని పదవులు ఇచ్చారు, ఈ నియోజకవర్గంలో కాపులు ఏ విధంగా సంతోషంగా ఉన్నారు పథకాల ద్వారా అని చెప్పి తెలుసుకోకుండా రాష్ట్రం మొత్తం ఈరోజు మైనార్టీ దళిత వర్గాల వారికి న్యాయం జరగటం లేదంటున్నారు. 5 మంత్రులు ఇస్తే డెమోక్రసీలో నువ్వు అసలు పేపర్లు ఫాలో అవుతావా లేకపోతే అప్డేట్ అవుతావా, అప్డేట్ కాలేకపోతున్నావా, నీకు అసలు ఆ అవగాహన ఉందా లేకపోతే కేవలం అంటగాగటానికే ప్రయత్నం చేస్తున్నావా? ఇప్పటికైనా కాపు సోదరులు నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి స్టేట్మెంట్ల ద్వారా మనం ఇంకా నాశనమయ్యే దారిలో పోవద్దు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కాపులకి
సంవత్సరానికి 5-6 వేల కోట్ల రూపాయలు ఈరోజు కాపు మహిళలకైతేనేమి, కాపు చేయుతనేమి, ఆ వైఎస్ఆర్ చేయుతనేమి, విద్యా దీవెన అయితేనేమి పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇలాంటి మాటలకి మనం స్పందించకూడదని చెప్పి వాళ్ళని ప్రార్థించుకుంటూ, ఇంకొకసారి మీరు మాట్లాడే ముందు మేము కూడా పోటీ యుద్ధం అంటున్నాం, మేము చేసాం యుద్ధం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు యుద్ధం చేశాం, ప్రత్యేక హోదా కోసం మా నాయకులు మేము యుద్ధం చేశాం. 2014-19లో ప్రత్యేక హోదా ఫైట్ చేస్తే మమ్మల్ని స్టేషన్లు వేసిన ఘనత ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వానికి. నువ్వు ఒక యూత్ ఆఫ్ ది నేషన్ యూత్ కోసం నువ్వు యాజిటేషన్ చేసావు చెప్పు. డైరెక్ట్గా ఇప్పటికీ నీకు ప్రధానమంత్రితో మాట్లాడగలుగుతా అంటున్నావు. రాష్ట్రం ఆర్థిక స్థితి బాగాలేదని నీకు తెలుసు. బైఫర్కేషన్ అయిన తర్వాత నువ్వు ప్రత్యేక హోదా కోసం మోడీ ఎందుకు అడగలేకపోతున్నావు? మేము అడుగుతున్నాము. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున మీకైనా నిత్యం ఇది ఉంటే మీ ద్వారా రియాజ్ నీకు చెబుతున్నాను, మీ నాయకుడికి ఏ విధంగా నువ్వు మీ మెసేజ్ పాస్ చేస్తావో ఇప్పటికైనా మా నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు 2024లో మీకు దమ్ము ధైర్యం ఏదన్నా ఉంటే సింగిల్గా పోటీ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారితో అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో అసలు కంపేర్ చేసుకోవద్దు. వాళ్ళది ఒక చరిత్ర, వాళ్ళకు ఒక చరిత్రలు ఉన్నాయి. ఈరోజు కేసుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ శివశంకర్ గారు కానీ, అంటకాగిన ఆయన శ్రీకాకుళం ఎంపీ గారు కానీ వాళ్ళ మీద కేసు పెట్టేసి వాళ్ళు సుమోటాగా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ గారిని జైలుకి పంపించిన చరిత్ర ప్రజలందరికీ తెలుసు. ఆ విధంగా ప్రజలు అక్రమార్కుడు అని ఆలోచిస్తే 151 సీట్లతో మ్యాండేటర్తో ఈరోజు పదవి ఇవ్వరు. ఇప్పటికైనా నువ్వు అవాకులు పేరితే రెండోసారి తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అందరూ వచ్చిన మా అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.